అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. నాకు తెలిసి రేపు మార్చి 7వ తారీఖు వరకు ఉంటాయి. ఈ వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వచ్చి 6 నెలలు దాడుతుంది. ఓ పక్క రఘురామకృష్ణరాజు, మరో పక్క అయ్యన్న పాత్రుడు, అటు స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు పదే పదే చెప్తున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సభకు రానటువంటి వాళ్ళకి జీతాలు ఎందుకు? సభకు రానప్పుడు అసలు ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు? దీంతో వాళ్ళలో భయం మొదలైంది. ఆ భయం మొదలయ్యి ఏం చేశారు? ఈరోజు 11వ తారీఖున 11 మంది కలిసి అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు ఉండి, నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నది అండ్ రియల్ కూడా, అబద్ధం కాదు. 9 గంటల 59 నిమిషాలకు అసెంబ్లీకి వచ్చారు. వైసీపీ తరఫున గెలిచిన 11 మంది. ఓకే, ఫిబ్రవరి 11వ తారీఖున 11 మంది అసెంబ్లీకి వచ్చారు. ఉదయం 9 గంటల 59 నిమిషాలు. ఓ పక్క ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం నడుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైట్. ఈ మూమెంట్లో వాళ్ళు ఏం చేయాలి? గవర్నర్ ప్రసంగం అయ్యేదాకా ఉండాలి, దెన్ ఆ తర్వాత దాని మీద చర్చ చేపట్టాలి. వీళ్ళు ఏం చేశారు? అసలు ఉండలేకపోయారు. ఎందుకు వచ్చామరా బాబు అన్నట్టుగా ఏమో జగన్మోహన్ రెడ్డి, ఈ అన్న మనల్ని ఉండనిచ్చేటట్లేడరా బాబు, ఆయన అసలు ఊపిరి బిగబెట్టున్నాడు, ఏమైంది ఏంటో, త్వరగా వెళ్ళిపోదాం లేదంటే ఏమైనా అయింది జగన్ అని చెప్పేసి వాళ్ళు ఇక టైం పెట్టుకున్నట్టున్నారు. అరే 11 మంది, ఒక్కరికి ఒక్క నిమిషం, 11 నిమిషాలు మనం ఉండాలా. 11 నిమిషాలు అయింది, జంప్. 10 గంటల 10 నిమిషాలకి జంప్. అదేమంటే ఇతను మొన్న మధ్య ఎప్పుడో ఒక వీడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా నడుచుకుంటూ వస్తుంటే ఆ పక్కన రోడ్డు పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వండి ఇవ్వండి అడుగుతున్నట్టుగా, ఓ రకంగా కొంతమంది వచ్చినప్పుడు అడుక్కుంటున్నట్టుగా ఉన్నటువంటి వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో. దానిని ఈరోజు ఆల్మోస్ట్ నిజం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. బయటకు వచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ప్రజలు కదా ఇవ్వాలి. సింహం సింగిల్గా పోటీ చేసి, సింహం సింగిల్గా పోటీ చేసిద్ది అన్నప్పుడు నువ్వు సింహమా, పుల, పిల్ల ఏంటన్నది మేము నిరూపిస్తాం. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి, నీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా అర్హత లేదు అని కదా చెప్పారు ప్రజలు. నీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు మొత్తం అసెంబ్లీలో 170 స్థానాలు ఉన్నాయి. ఇందులో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. దేని 175 అన్నప్పుడు నీకు కనీసం 18 సీట్లు రావాలి కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యకాలంలో టీడీపీ నుంచి గెలిచినప్పుడు 23 మందిలో 4 వాళ్ళ సైడ్ లాక్కున్నాడు. అప్పుడు ఎంతమంది ఉంటారు? 19 మంది ఉంటారు. ఈ 19 మందిలో ఇంకొక 2 కనుక నేను తీసుకున్నానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా అదే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటాడు. సరే, నువ్వు సభలో ఉండి మాట్లాడాల్సింది మాట్లాడు. ప్రతిపక్షంతో హోదా ఉంటేనే సభకు వస్తావా? లేదు, ప్రతిపక్షంతో హోదా ఉంటే అప్పుడు నాకు మీరు ప్రయారిటీ ఇస్తారు. అరే ప్రయారిటీ ఎందుకు ఇవ్వరా బాబు, నువ్వు రావయ్యా అంటే కాదు నాకు ఇవ్వాలి అంటాడు. అసెంబ్లీకి రావు, ప్రజలకు సమస్యలు మాట్లాడు, పోనీ జరిగిన ఏదన్నా డెవలప్మెంట్ అది డిస్కస్ అయ్యు, అదే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. అసెంబ్లీకి రావాయి అంటే రాను అని చెప్పేసి ఈరోజు వచ్చేసి మొత్తం డిజిటల్ అటెండెన్స్ అన్నారు కదా అని వచ్చి కాసేపు ఉండి కనపడ్డాలే, చాలు ఇంకెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళటం అంటే ఏంటన్నట్టు అది. ఇవే స్పీకర్ అయినా పాత్ర అంటున్నాడు. 11 మంది అండి, 11 తారీఖు వచ్చారండి, 11 నిమిషాలు ఉన్నారండి, వెళ్ళిపోయారండి, ఏం మాట్లాడుతుండే వాళ్ళ గురించి అని చెప్పేసి అన్నాడు ఆయన. సో ఇవిడే మెయిన్ ఇంటెన్షన్ చెప్పనా, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నాడు, భయపడుతున్నాడు, అల్లల్లాడిపోతున్నాడు. ఎంతగా అంటే పరీక్షకి బాగా ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయ్యలేదు మనకు తెలియదు, బాగా ప్రిపేర్ అయ్యాను అన్నాడు. సరేదా వచ్చి ఎగ్జామ్ హాల్కి వచ్చి పరీక్ష రాయన్నాం. వచ్చాడు, వచ్చి రాగానే ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నాడు? 10ంటికి ఎగ్జామ్, ఇన్విజిలేటరు 9:45కి వచ్చాడు. 10ంటికి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. ఈ 9:45 టు 10 అంటే పావుగంట సేపు ఏం చేస్తారు ఇన్విజిలేటరు? జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు, రూల్స్ చెప్తూ ఉంటాడు, ఎవరేం చేయాలో చెప్తూ ఉంటాడు. అవి వింటూ ఉండగానే ఎగ్జామ్ రాయాల్సినవాడు కాస్త నీకు దండవరా బాబు అని చెప్పేసి ఇంకా క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వాలా, బెల్ కొడితే ఇద్దామన్నట్టు కాకుండా లాస్ట్ బెల్ కొడితే 9:45
లాస్ట్ బెల్ వచ్చేసి 10 కొడితే స్టార్ట్ చేయాలి. దానికి ముందు ఒక బెల్ ఉంటుంది లాస్ట్ బట్ వన్, అది 9:55 కొడతారు. అప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి స్టార్ట్ చేయదురా జస్ట్ చూసుకోండి కరెక్ట్ లేదా అంటారు. 10 అవ్వగానే ఒక స్టార్ట్ చేయండి అంటారు. ఈ 9:50 అన్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఇవ్వబోతుంటే నాకు వద్దు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు. అదేంట్రా ఎగ్జామ్ రైటర్కి వచ్చావు కదంటే నేను రాయను. అదేంట్రా ఎగ్జామ్ రైటర్కి వచ్చావు కదంటే ఎగ్జామ్ రైటర్కి వచ్చాక నేను రాయను. మరి ఎగ్జామ్ హాల్కి ఎందుకు వచ్చావు? వస్తాను అంతే. ఇంటి దగ్గర వాళ్ళు నన్ను తిడుతున్నారు, లేదా మా ఊరిలో వాళ్ళు ఏమంటున్నారు, ఇటు చదువుతున్నాడా లేదా, పరిశ్రమకి వెళ్ళడం అని అంటున్నారు, అందుకే వచ్చా. అవును మరి నువ్వు రాయాలి కదా, నేను రాయను కదా. నువ్వు రాయాలి కదా, నేను రాయను కదా. రాయాలని చెప్పే జనాలు అంటున్నారు, నేను రాయన ఈయన అంటున్నాడు. మళ్ళీ అదేమంటే మా ఊరోడు కాదు, ఎగ్జామ్లో ఎడిషన్ మీద ఎడిషన్ రాసేస్తాడని చెప్పేసి వీళ్ళు బడాయి కబుర్లు. ఈరోజు మార్నింగ్ సాక్షి చూసా, అసెంబ్లీకి బయలుదేరిన జగన్ వణిగిపోతున్న టీడీపీ, షాప్లో కూటమి, ఏం ఎలివేషన్ లేదో అర్థం కాదు అసలు వాళ్ళవైతే. సో సింపుల్ ఈరోజు నేను ఏమంటున్నాను మీకు అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూడగానే భయపడుతూ ఈ రకంగా చేస్తూ పోతా ఉంటే ఎలా ఎన్నాళ్ళు ఇంకా వైసీపీకి సంబంధించి అసలు అందులో మిగిలిన వాళ్ళు ఎవరు? ఆ పార్టీ జెండాలు మోసేది ఎవరు? మా జగన్ అన్న పులి సింహం అని చెప్పేసి అనేది ఎవరు? మీకు అర్థమవుతుంది నేను ఏమడుగుతున్నాను? ఏంది అసలు వీళ్ళు?